మనం వాట్ ఆర్ ఆల్ ద ప్రివెంటివ్ మెజర్స్ అనమాట. మనం ఫస్ట్ ఏంటంటే ఇది మనము ముందే అరికట్టొచ్చు అని అనుకున్నాం కదా. దట్ ఈస్ ఫస్ట్ థింగ్ ఈస్ బై అవేర్నెస్ తీసుకురావడం ఇట్లా పెరుగుతూ ఉంది. సో దట్ మనకు వాట్ ఆర్ ఆల్ దేర్ ఇన్ అవర్ హ్యాండ్స్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్ అనేది. అండ్ సెకండ్ థింగ్ ఈస్ లైక్ వ్యాక్సినేషన్ అండ్ థర్డ్ వన్ ఈస్ బై ద ప్యాప్ స్మియర్ థింగ్. సో ఇదేంటంటే లైక్ అవేర్నెస్ అనేది లైక్ ఎవ్రీబడి హ్యాస్ టు గెట్ వ్యాక్సినేటెడ్. అండ్ ప్రైమర్లీ వీఆర్ డైరెక్టింగ్ ఆన్ ద స్కూల్ చిల్డ్రన్ అనమాట. 9 years నుండి గర్ల్స్ అండ్ బాయ్స్ టుగెదర్ కెన్ టేక్ దిస్ సర్వికల్ వ్యాక్సినేషన్. మామూలుగా సర్వికల్ వ్యాక్సిన్ అనేది లైక్ చాలా అపోహలు ఉంటాయి ఇవి. బట్ ఈవెన్ ఇంక్లూడింగ్ ఇన్ ద చైల్డ్ ఇమ్యునైజేషన్ షెడ్యూల్లో కూడా ఇవి ఇంక్లూడ్ అయిపోయాయి అనమాట. నౌ వీఆర్ హ్యావింగ్ 2 types ఆఫ్ వ్యాక్సిన్ విచ్ ఆర్ బీన్ అవైలబుల్ ఇన్ ఇండియా. ఒకటి వచ్చేసి ఏంటి గార్డాసిల్ అనే, ఒకటి సర్వోవాక్ అని. ఈ సర్వోవాక్ అనేది ఏంటంటే కాస్త కాస్ట్ అనేది తక్కువ ఉంటుంది. 4 strains ఆఫ్ ద సర్వికల్ హెచ్పివి వైరస్ అనేది ఇందులో కవర్ అవుతుంది అనమాట. అండ్ దిస్ కెన్ బి గివెన్ ఫర్ ఆల్ ద ఏజ్ గ్రూప్స్ అప్ టిల్ 45 years వరకు కూడా ఎవరైనా తీసుకోవచ్చు. అండ్ ద డోసెస్ బిలో 15 years వరకు అయితే కనుక 2 doses తీసుకోవచ్చు, 0 and 2. 0, 2 and 6 వచ్చేసి 0, 1 and 6 or 2 and 6 వచ్చేసి మనం అప్ టిల్ 45 years వరకు కూడా తీసుకోవచ్చు అనమాట. గార్డాసిల్ 9 అనే దాంట్లో సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అనేది సర్వోవాక్ వ్యాక్సిన్ ని మన ఇండియా నుండి తయారు చేస్తున్నారండి. గార్డాసిల్ అనేది వచ్చేసి మనకు బయట నుండి వచ్చిన వ్యాక్సిన్, బట్ ఇట్ కవర్స్ ద 9 strains అనమాట. సో దిస్ ఆల్సో కెన్ బి గివెన్ ఫ్రమ్ 9 to 45 yearsలో ఎవరికైనా ఇవ్వచ్చు. బట్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇన్ఫెక్షన్ అనేది మనలో ఉంటే మాత్రం దిస్ ఇస్ నాట్ గోయింగ్ టు హెల్ప్. ఎనీ ఫ్యూచర్ ఇన్ఫెక్షన్స్ మళ్ళీ మనకు రిపీటెడ్గా వచ్చే ఇన్ఫెక్షన్స్ ఏవైతే ఉంటాయో దాన్ని మాత్రం వ్యాక్సినేషన్ తీసుకోవడం ద్వారా మనకు ఇమ్యూనిటీ పెరుగుతుంది కాబట్టి ఆ వైరల్ లోడ్ అని ఉంటుంది కాబట్టి అది తగ్గించగలుగుతుంది. ఆ ఫ్యూచర్గా మళ్ళీ సర్వికల్ క్యాన్సర్కి ఏదైతే చేంజ్ అవుతుందో అది తగ్గించగలుగుతుంది అనమాట. సో ఇది ఎలా తీసుకోవాలి? చాలా మందికి అపోహలు ఉంటాయి సర్వికల్ వ్యాక్సిన్ అంటే. ఒకటి వచ్చేసి పీరియడ్తో సంబంధం లేదండి, బట్ ఆఫ్టర్ పీరియడ్స్ వస్తే చాలా బెటర్, ఎప్పుడైనా తీసుకోవచ్చు. ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళు లేదా ఈ ప్రోటీన్ ఎలర్జీస్ ఉన్న వాళ్ళు కానివ్వండి, ఇమ్యూనో సప్రెస్డ్ లైక్ ఏదైనా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కానివ్వండి, స్టెరాయిడ్స్ పైన ఉన్న వాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళు మాత్రం సర్వికల్ వ్యాక్సినేషన్కి కాంట్రా ఇండికేటెడ్ అండి. మిగతా వాళ్ళు ఎవరైనా కూడా తీసుకోవచ్చు సర్వికల్ వ్యాక్సినేషన్. ఒకవేళ 1 or 2 వ్యాక్సినేషన్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ బిఫోర్ తీసుకొని ఆ తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చింది అని అంటే, ఆ తర్వాత ప్రెగ్నెన్సీ అయిపోయినా కూడా పోస్ట్ డెలివరీ అయినా కూడా దే కెన్ కంటిన్యూ టేకింగ్ ద థర్డ్ రిమైనింగ్ ఆర్ ద సెకండ్ రిమైనింగ్ వ్యాక్సిన్ విచ్ ఎవర్ ఇస్ దేర్. తర్వాత ఈ వ్యాక్సిన్ తీసుకున్నప్పుడు చాలా మంది అడుగుతారు లైక్ నాకు పెయిన్ ఉంటుందా, బ్లీడింగ్ ఉంటుందా, వెదర్ ఐ విల్ బి ఏబుల్ టు వర్క్ ఆర్ నాట్, వెదర్ ఐ విల్ బి ఏబుల్ టు లిఫ్ట్ మై హ్యాండ్ ఆర్ నాట్, నేను తెల్లారి లీవ్ పెట్టుకోవాలా, ఇలాంటివన్నీ ఉంటాయి. ఇది జస్ట్ యాజ్ అ నార్మల్ టీటీ ఇంజెక్షన్ అండి. ఎక్సెప్ట్ ద సైట్లో కాస్త పెయిన్ కానివ్వండి, ఎలర్జిక్ రియాక్షన్ కానివ్వండి, కొంతమందికి డిజినెస్ ఇలాంటివి ఉంటాయి, కానీ మేజర్ రియాక్షన్స్ అయితే ఏమీ చూడం. దే కెన్ గెట్ బ్యాక్ టు వర్క్ ఇమీడియట్లీ ఆఫ్టర్ టేకింగ్ ద వ్యాక్సిన్ ఆల్సో.